ఏ గైస్ అందరికీ గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్. మరి ఈరోజు అయితే థర్స్డే కాబట్టి నేను పొద్దున్నే లేచి ఎవ్రీ థర్స్డే మా ఇంట్లో తడిగుడ్డ పెట్టాలి. అండ్ టుడే ఈస్ థర్స్డే అగైన్. అండ్ లాస్ట్ వ్లాగ్లో చేసిండే సేమ్ టు సేమ్ సేమ్ టు సేమ్ ఉంటుంది. ఇప్పుడు చక్కగా కచ్చరా జాడుతున్నాను. దీన్ని ఏమంటారు తెలియదు, నాకు తెలియదు బ్రో. ఇట్లాగా చీపిరితో ఇట్లా అంటారు. ఇప్పుడు ఇది చాడేసి చూడండి ఎంత చెత్త చేశారు. ఇప్పుడు ఈ చెత్త మొత్తాన్ని నేను క్లీన్ చేయాలి. క్లీన్ చేసేసి కాలేజ్కి వెళ్ళాలి. మా మమ్మీ టిఫిన్ ఏం చేస్తారో తెలీదు. అండ్ ఈరోజు అగైన్ యాజ్ యూజువల్ జావా ల్యాబ్ ఉంది మాకు. ఇప్పుడు ఏం చేయాలి? కచ్చరా జాడితోనే ఏదో చేయాలి. మా ఇంటి దగ్గర రైల్వే గేట్ ఉంటుంది, అందుకనే ఈ ట్రైన్ సౌండ్ అవన్నీ వస్తాయి. చక్కగా వినిపిస్తాయి. నేను వాయిస్ రికార్డ్ చేసుకున్నప్పుడు, గేమ్ ఆడుతున్నప్పుడు, ఎవరిసైనా ఫోన్ మాట్లాడుతున్నప్పుడు చక్కగా వినిపిస్తాయి. ఇవి వేసి ఈ పురుగుల్ని ఏమంటారో తెలియదు అసలు. వర్షం పడిన రోజు మొత్తం చాలా ఇల్లు మొత్తం అయిపోతుంది. దీనికి పెద్దగా షీల్డ్లా తయారైపోతుంది. ల్యాప్టాప్ కుదరట్లేదు. ఏ బాయ్ స్టాండప్. అమ్మో, ఇప్పుడు మీరు తింటున్నట్టయితే చూసుకుంటూ తినండి, సూపర్ ఉంటుంది. సారీ గాయస్, సారీ. ఇక్కడ తమ్ముడు ఒకడు ఉన్నాడు. ఇక్కడ కూడా ఇంకోటి. ఇప్పటికే నాకు 5 దొరికి. అమ్మో చూడండి ఇలా అతుక్కుపోతాయి. అమ్మో, పొరపాటున నా స్కిన్కి అతుక్కుంటే చిక్ డెత్. ఇప్పుడే ఇల్లు మొత్తం ఏంటంటే స్వీపింగ్ అయిపోయింది. ఇప్పుడు మాపింగ్ ఉంది. నేను నేర్చుకున్నాను మొన్నటి వీడియోలో చూసి. ఏంటంటే నేను మాట్లాడుతున్నప్పుడు ఫ్యాన్ వేసుకుంటే అసలు నా వాయిస్ వినబట్టలేదు, అందుకని నేను ఫ్యాన్ లేకుండా ఇప్పుడు తడిగడ్డు పెడతాను, చెమట ఊడ్చి పెడతాను. నాకు తెలిసి ఇప్పుడు కూడా వాయిస్ వస్తూ ఉండదు. ఆ బకెట్ సౌండే డామినేట్ చేస్తాను. మంచి ఫోన్ నాది, ఇంకేం చేస్తాం. మంచి పండుగ సారీ. కానీ గాయస్ ఇది ఫ్యాన్ వేయకుండా ఉంటే అసలు ఆరట్లేదు. చూడండి, తప్పదు నేను ఫ్యాన్ వేయాల్సిందే. మా అమ్మ పక్కన నుంచి చూసినది అవుతుంది. నేను మాట్లాడకుండా ఉండడం మేలు, ఎందుకంటే నా వాయిస్ కట్ అయిపోతుంది ఫ్యాన్ వేసి. కానీ ఎండలో సూపర్ వస్తుంది కెమెరా. గాయస్ ఇప్పుడే తడిగుడ్డ పెట్టడం సమాప్తమైంది. ఇప్పుడు నేను బల్లాల దేవుడు లెక్క ఈ బకెట సూర్యుడిని దాన్ని ఎత్తి పడివేయాలి. ఇప్పుడు దీనికి నేను ఎటువంటి ప్రయోగం చేయాలంటే, ఇంట్లో కొంచెం దీన్ని ఏమంటారు నాకు తెలియదు. దీంట్లో కొంచెం నీళ్ళు వదులుకొని దీంట్లో ఫోన్ పెడతా. అంత లేదనుకోండి. ఇక్కడ ఇట్లా పెడతాను అనమాట. ఇప్పుడు నేను ఏం చేసినా మీకు కనిపిస్తుంది. ఏంటంటే ఫస్ట్ నీళ్ళు పడేసే ముందు ఈ మాప్ స్టిక్ని ముందు కడుక్కోవాలి. కడిగేసిన తర్వాత again same thing. అయిపోయింది, సక్సెస్ఫుల్లీ పడేసాను. ఇప్పుడు మొన్నటి మిస్టేకే ఇప్పుడు రిపీట్ చేయకూడదు కాబట్టి బకెట్ కింద కడగాలి, లేదంటే మా మమ్మీ నన్ను కడిగేస్తారు. అయిపోయింది, అంతా అయిపోయింది, మొత్తం అయిపోయింది. చేసేసిన పనులన్నీ చేసేసిన తర్వాత నేను కాలేజీకి వెళ్తాను అనమాట. ఇప్పుడు కాలేజీకి రెడీ అయ్యే ముందు కొంచెంసేపు గేమ్ ఆడుకుంటాను. ఇప్పుడు కాలేజ్కి రెడీ అయిన తర్వాత మాట్లాడతాను మీతో. గాయస్ మా మమ్మీ చక్కగా గోరుచిక్కుళ్ళు జొన్న రొట్టె చేశారు గాయస్ టిఫిన్కి. ఇప్పుడు బేబీగా తినేసి కాలేజ్కి పోతాను గాయస్.
మమ్మీ సూపర్ చేస్తుంది జొన్న రొట్టె అసలు. ఇది ఎక్కువ రాయలసీమ ఎక్కువ చేస్తారు, మేము ఏలూరు. సూపర్ అమ్మా. జొన్న రొట్టెలో ఏం పెట్టుకుని తిన్నా సూపర్ ఉంటుంది అసలు. ప్రతిదానికి కాంబినేషన్ సరిపోద్ది. పప్పులో సరిపోద్ది, చికెన్లో సరిపోద్ది, మటన్లో సరిపోద్ది, గోరు చిక్కుల్లో, తోటకూర చాలా ఉంటాయి. పప్పులో కూడా తినచ్చు. బీరకాయ, బెండకాయ పులుసు సూపర్ కాంబినేషన్ అసలు. గాయస్ మరి ఇప్పుడే తినేసి కాలేజీకి అయితే బయలుదేరిపోయాను. మా ఎర్రమట్టి రోడ్డు చూడండి ఎలా తయారైందో. నేను ఫోన్ పడేయకుండా ఉంటే చాలు. ఇప్పుడు కాలేజీకి వెళ్ళాలి. ఇయర్ ఫోన్స్ తీసుకెళ్ళట్లేదు, చెవుల్లో గడగడ అంటుంది. నేను వర్షంలో తడిసాను. ఇప్పుడు ఇయర్ ఫోన్స్ పెట్టుకుంటే ఇయర్ ఫోన్స్లో నీళ్ళు వెళ్ళిపోతాయి. ఇప్పుడు నడుచుకుంటూ మా ఫ్రెండ్స్ వచ్చే చోటకి వెళ్ళాలి. నేను నూనె రాసుకున్నాను, అయిపోయింది నా పని. జిడ్డు కనిపిస్తాయి రోజంతా. ఓకే గాయస్, కాలేజ్ నుంచి అయిపోయిన కాలేజ్ అలాగ వీడియోలు తీసుకోలేను కాబట్టి కాలేజ్ అయిపోయిన తర్వాత మీతో మాట్లాడతాను, కలుస్తాను, కనబడతాను. నేను కాలేజీకి వెళ్ళే దారిలో ఏం జరిగితే మధ్యలో లాగ్ తీస్తాను. అంతే. బాయ్ గాయస్, బాయ్. నేను చదువుకోవడానికి కాలేజీకి పోతున్నాను. బాయ్ గాయస్. ఇప్పుడే కాలేజీ నుంచి ఇంటికి వచ్చేసాను. ఇప్పుడు వచ్చిన దారిలోనే మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతున్నాను. షణ్ముఖాల ఇంటికి వెళ్తున్నాను. అది ఇప్పుడు పేపర్ సీక్రెట్ షూటింగ్ చేయాలి. ఇప్పుడు చూడండి వర్షానికి ఎట్లాగైపోయింది రోడ్డు. మా ఫ్రెండ్స్ కూడా అక్కడ వెయిట్ చేస్తున్నారు. ఇప్పుడు చక్కగా పోయి, అరే పెద్ద లూప్ హోలే వదిలినా నేను. స్క్రిప్ట్ రాసింది ఇక్కడే వదిలేసా. షేట్ మ్యాన్. మళ్ళీ వెనక్కి వెళ్తున్నాను. రోడ్డు సూపర్ ఉంది. కొంచెం జారి పడ్డా సూపర్ పడతా అసలు సూపర్ వస్తుంది. అప్పుడు షార్ట్ ఫిల్మ్ సక్సెస్ అయిపోద్ది. వెళ్ళి బుక్ తెచ్చుకొని వస్తాను. यू स्टे ट्यून, मैं मेरे को मत मर है, सब कुछ भूल जाता है. గైస్ మరి స్క్రిప్ట్ రాసిన పుస్తకం తీసుకుని ఆకలి వస్తుంటే డేట్స్ తీసుకున్నాను. హైకోటి అంటున్నాను. డేట్స్ ఆర్ హెల్దీ ఫుడ్. ఫ్రెండ్స్ వర్షంలో అలాగే నుంచున్నారు. ఈ రోడ్లో బండి నేను లోపలికి తీసుకొస్తే మళ్ళీ వెనక్కి వెళ్ళరు. ఇలాంటప్పుడే ఆచితూచి అడిగేయాలి. మేమందరం ముందే వచ్చి షూటింగ్కి వచ్చి షణ్ముఖగడి ఇంట్లో కూర్చుంటే లతీష్ గడి ఈరోజు లేట్ చేశాడు. దానికి కూడేసుకున్నారు అసలు. షణ్ముఖలో తీసి చూడండి మీరే ఒకసారి. చెప్పి మళ్ళీ ఫోన్ కట్ చేస్తావు. లాస్ట్ కట్ చేస్తామని చెప్పాను నేను కూడా. చెప్పు ఫస్ట్ టైం చూపించిన ఇప్పుడు చూపిస్తున్నా. చూపిస్తా. అరే డేటా అంతా ఎక్కిస్తావు కదా సార్. ముక్కు కాల్ హిస్టరీ ఎక్కడ చూద్దాం? ఇక్కడ డేటా ఏమో తెలియదు. ఎక్కిస్తా ఆగు చూసుకోరే మళ్ళీ బాబు ఉంచు. అరే పాపం రాదు. ఏ కనబట్లేదా? ఇది పట్టుకోరా. ఎక్కిస్తున్నట్టు ఉన్నాం లాస్ట్ సారి. చూసుకో పాత ఇల్లు ఇచ్చేస్తున్నాను. 7:16 ఆడికి ఫోన్ చేసినప్పుడు కూడా వస్తున్నాను అని అన్నావు. పనిలో ఉన్నాను. ఎత్తినప్పుడు అని చెప్పొచ్చుగా. చెప్పలా ఆఫీస్ వాళ్ళు
చాలే అరే వంశీ గారు మీరు ఏదైనా డైరెక్టర్ చేస్తే అది కూడా అసలు బుక్ చేసుకున్నారు కష్టపడుతుంది. ప్రజెంట్ కనబడుతున్నాడు వాడు. అది తెల్లదక్కడ పోయిందా అది తిరిగిపోయిందిరా. అది ఏ రూమ్ లో రా? అరే అయినా ఎగరేసాడు తెలుసా చరణ్ గడు. ఇది కింద ఉండాలి, ఇది పైన ఉండాలి. ఓ బేగా ఆడితే నేను వీడియోలు పెట్టుకుంటా దాన్ని. బాబు తిప్పనవసరంలా, ఇలా పెట్టేస్తే వెళ్ళిపోద్ది. ఏమి తెలీదు, ఆకు తెలీదు, ఆకే తెలీదు జ్ఞాన్సీకి. పై కింద రాదా ఇలాను సైంటిస్ట్ వచ్చాడయ్యా, ఎగరేసాడు. బాబు నువ్వు తీసుకెళ్ళిపోతావు ఇంటికి. పట్టుకెళ్తా అయిపోయింది. అరే వాడు వస్తామని నేను ఇక్కడ చెప్పాడు పక్కన, అరే వస్తున్నాడు అన్నాడు. మెల్లగా అరే అది పట్టుకోండి. ఇద్దరు సెంచరీలు భారత్ బాయ్ స్కోర్. బాబు ఉమెన్స్ డే. అరే ఇప్పుడు నేను ఎక్కడ పెడతారా? మరి వీడియో ప్రూఫ్ ఉందిరా కావాలంటే. బిల్లా తప్పరా. గాయస్ మరి ఇప్పుడే షణ్ముఖ్ ఇంట్లో నుంచి మేము నా ఇంట్లోకి వస్తాను. అయిపోయింది షూటింగ్ మొత్తం అయిపోలేదు. ఐ మీన్ ఈరోజు ఎంత చేయాలనుకుంటున్నామో దాంట్లో ఇంత పార్ట్ చేసి వచ్చాము. ప్లానింగ్ అయితే ఎంత చేసాము, ఎగ్జిక్యూషన్ మాత్రం ఎంత జరిగింది. నవ్వు కూడా సరిపోయింది. నాకు యాక్చువల్లీ ఈరోజు నేను డల్గా ఉన్నాను. ఏంటో నాకు అర్థం కావట్లేదు, ఒంట్లో బాగాలేదో ఏందో తెలియదు కానీ డల్గా ఉన్నాను. హెడేక్ ఉంది ఫుల్గా. అయినా కూడా ఊపుకుంటే వెళ్ళిపోయాను షూటింగ్కి. చాలా చేద్దామని కాలేజీలో ఫుల్ డిస్కషన్ పెట్టి ఎంత చేద్దాం ఎక్కడి నుంచి ఎక్కడి వరకు చేద్దాం మొత్తం ఫుల్ డిస్కషన్ పెట్టుకున్నాము. ఇక్కడికి వచ్చి 3-4 సీన్లు తీసి నవ్వుకుంటూనే ఉన్నాం. అసలు వంశీ, మా ఫ్రెండ్ వంశీ కూడా వేస్తాడు జోకులు, నవ్వుకుంటే సరిపోయింది నాకు. 3 సీన్లు తీసి వస్తాం ఇంటికి. రేపు ఎల్లుండ మాకు టైం లిమిట్ మళ్ళీ బొక్కలాగా. ఇదొకటి ఏదో ఒక రిస్ట్రిక్షన్ ఉంటూనే ఉంటుంది. హెయిర్ కట్ ప్రాబ్లం అని హెయిర్ కటింగ్ చేయించుకొని కాలేజీలో వేసేస్తున్నాను మమ్మల్ని, ఐ మీన్ లతీష్ని. ఇప్పుడు ఆడు కటింగ్ మండేలో కూడా కంప్లీట్ చేయాలి, దానికి మేము షూటింగ్ కూడా చేయాలి. ఎంత ఫాస్ట్గా అయితే అంత ఫాస్ట్గా షూటింగ్ కంప్లీట్ చేసేస్తే చక్కగా ప్రశాంతంగా తిరగచ్చు. దాని తర్వాత డబ్బింగ్, ఎడిటింగ్ అవన్నీ ఇట్లా లేపేస్తాడు షణ్ముఖ్. అవి ఈజీ. అండ్ డోంట్ మిస్ దట్ మూవీ యార్. నేను వచ్చేసాను, తినేసాను, ఇప్పుడు పడుకోవడమే, రెస్ట్ తీసుకోవాలి. చాలా హెడేక్గా ఉంది నాకు కళ్ళు తిరుగుతున్నాయి. సారీ. అండ్ ఈరోజు వీడియోని ఇలాగే ఎండ్ చేసేస్తున్నాను నేను. అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, ఛానల్కి కొత్తగా అయితే ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి, ఈ వీడియోని అందరికీ షేర్ చేయండి, కామెంట్ చేయండి, అన్నీ చేసేయండి. ఈ వీడియోకి మీరు ఏమేం చేయగలరో అన్నీ చేయండి. నాట్ ఇంట్రెస్టెడ్ మాత్రం కొట్టకండి, డిస్లైక్ మాత్రం కొట్టకండి, అన్సబ్స్క్రైబ్ మాత్రం అసలు కొట్టకండి. మీరు అన్నీ చేయండి. అండ్ అంతే, బాయ్, టేక్ కేర్. ఇది పక్కా పెడతాను అన్నది ఏంటో బూతులు మాట్లాడుతున్నావు. సెన్సర్ నువ్వు ఎలా పెట్టినప్పుడు నా పెట్టాను సెన్సర్.